ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఈ యొక్క యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దేవుడు తన మహాకృపలో మనల్ని నడిపించి మరి భయంకరమైన పరిస్థితుల్లో గుండా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మనం యొక్క ఆరాధన ప్రారంభించుకుందాము. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునుగానప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మీ మహాకృపలో మమ్మల్ని సజీవులుగా లెక్కించి మా జీవితంలో మీరు ఇచ్చిన మరొక ప్రభువు దినం, పునరుద్ధాన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. అంతేకాకుండా మమ్మల్ని ఈ యొక్క మాసంలో ప్రవేశింపచేశారు, మీకు స్తోత్రం. ఈ మాసం భయంకరంగా ఉంటుందని ఎంతమంది చెప్పినను నీవు మాతో ఉన్నావని, మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ ఆరాధనను మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము ప్రభువును స్తుతిస్తూ ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 682 యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఇది మనందరికీ తెలిసిన పాటే. మరి 682వ కీర్తన, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది
प्रभु को बिंसक पर्वतमुन पूनानुवनिके पौरुषमोगन प्रभु को बिंसक पर्वतमुन पूनानुवनिके तननो तानुंडि वार्चिन अग्नि तननो तानुंडि वार्चिन अग्नि दहिंచి వేసెను బయలుననున దహించి వేసెను బయలుననున యెహోవా నా గయపా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పాటంతా పాడుకుందాం. మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మార్గజేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మార్గజేయును ఉరుముల మెరుపుల వెంటన చేసి ఉరుముల మెరుపుల వెంటన చేసి అపజయ భీతును అపవాదికిని అపజయ భీతును అపవాదికిని యెహోవా నా గయపా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయగలవాడిపై దయ చూపించు గతినుల ఎడల వికటము చూపును దయగలవాడిపై దయ చూపించు గతినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వధికారి సర్వము నెరిగిన సర్వధికారి యెహోవా నా గయపా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. Power off. పాట అంతవరకే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. ఆపత్కాలంలో మనం ఉన్నాము. దేవుడు తన మహాకృపలో మనల్ని నడిపిస్తున్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు మన యొక్క ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తన 46 చదువుకుంటాము. మనము ఒక్కొక్క కీర్తన చదువుకుంటూ వస్తున్నాము ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఈ వారం మన అంశానికి కూడా సరిపోయిన కీర్తనే వచ్చింది. 46వ కీర్తన మనం చదువుకున్నాము. Psalm 46.
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొని దగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రము బలం పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములో వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనమును కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. అందరం కలిసి, సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని ఈ వాక్యం చెప్తుంది. ఈరోజు మన అంశం కూడా అదే మనము చూస్తున్నాము. ఒక గంటన్నర క్రితమే నాకు వైజాగ్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఒక మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను పరిచయం చేసే సంఘము, వైజాగ్ సంఘములో రెగ్యులర్గా వచ్చేవాడు. ముగ్గురు పిల్లలు, అందరు బాయ్స్, అందరూ 25 years. మంచి మిత్రుడు, మంచి సహోదరుడు. హీ డైడ్, ఈరోజు చనిపోయాడు. చాలా ఆశ్చర్యంగా, చాలా బాధగా. అందుకే మనము మరొకసారి మళ్ళీ ప్రభువుని ఆశ్రయించాలి. ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభువా, మేము ఆపత్కాల పరిస్థితుల్లో ఉంటూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. అది కూడా మాకు ఒక ఆధిక్యత. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ us, Lord, to worship you in the midst of troubles and trials. మీరు మారని దేవుడు. ప్రపంచంలో జరిగే పరిస్థితుల వల్ల మీరేమి మారని దేవుడు. అదే సమయంలో ప్రభా, మీరు ఏమి పట్టించుకొని దేవుడు అంటూ కాదు. మీ యొక్క ఆలోచనలు మా ఆలోచన లాంటివి కాదు. మీ తలంపులు మా తలంపులు లాంటివి కాదు. మా తలంపులు మీ ఆలోచనలు అటువంటివి కావు ప్రభా. మానవుడి మేధస్సు అంతా వేస్ట్ అని, మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ఆశ్రయించందే, నేను లేకుండా మీరేమీ చేయలేరని మీరు చెప్పారు. అవును ప్రభా. ఉదయకాలం ప్రభా, ఒక సంఘంగా మీ సన్నిధికి వస్తున్నాం. నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. అన్నీ కూడా నీ అధీనంలో ఉన్నవి. నీ యొక్క స్వరం వింటే పర్వతాలు కూడా కరిగిపోతాయి. సముద్రములు ఘోషించుచున్నవి. నీ యొక్క స్వరం ప్రభా భయంకరమైన స్వరం. అదే సమయంలో నీ స్వరం కూడా ఆదరణ కలిగించే స్వరం. భయపడకుడి అని మీరు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో ప్రభా, మా చుట్టూ మరణం కలిగి ఉంటుండగా ప్రభా, మా చుట్టూ ప్రభా ప్రజలు, మా దేశస్థులు, మా బంధువులు, మా మిత్రులు, సంఘ కాపరులు, దేవుని సేవకులు ప్రభా, అనేక మంది చనిపోతూ ఉన్నారు. వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దుఃఖంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆకస్మికంగా ప్రభా పరిచర్య కుంటుపడిపోయింది. ఆకస్మికంగా ఆధారం లేకుండా అయిపోయింది. ఆకస్మికంగా ప్రభా కనిన కలలన్నీ కూడా ఒక్కసారి నీరైపోయినాయి. ప్రభా, నిన్ను ప్రశ్నించే హక్కు మాకు లేదు. నిన్ను ప్రభా, మేము ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు మాకు జరగాలి, ఎందుకు మీ సేవకులకు జరగాలి అని, ఎందుకు మీ బిడ్డలకు జరగాలని మేము ప్రశ్నించే అధికారం మాకు లేదు.
మీరు మాకంటే అన్నీ ఎరిగిన దేవుడవు కాబట్టి ప్రభువా మీ చిత్తము నెరవేరును గాక అనే చెప్పగలం. అంతకంటే ఏం చెప్తాం ప్రభువా. అయినా కూడా ఈ సమయంలో మా సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ప్రభువా మరి అనారోగ్యంగా ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా సంఘ సభ్యులు, వారి బంధువులు ప్రభువా, కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నారు ప్రభువా, కనికరించండి. విజిట్ దెమ్ లార్డ్, దర్శించండి. నా బంధువులు ప్రభా, నా స్నేహితులు వారు కూడా ఈ వారం ప్రభా మరి కొందరు నాకు పాజిటివ్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. కొందరు కోలుకున్నారు, కొందరు చావు బతుకుల్లో ప్రభా కొట్టకలాడుతూ ఉండగా ఓ తండ్రి కనికరించండి. మా దేశాన్ని కనికరించండి. మా దేశ ప్రజలు ప్రభా కనువిప్పు కలిగించండి. ఓ నాయన మీరే సహాయం చేయండి. మీరే ప్రభా మీ యొక్క భద్రతా హస్తాలు మా చుట్టూ ఉంచాలని, మీ యొక్క అభయహస్తాలు మా చుట్టూ ఉంచాలని, అభయాన్ని కలిగించే మీ సన్నిధి ప్రభా ప్రత్యేకంగా అనుభవించినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు నాయన మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ప్రభా మరి ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వాలను నియమించుట తొలగించుట మీ చేతిలో ఉంటూ ఉండగా తండ్రి, ఏది ఏమైనా ప్రభా మీరు సార్వభౌముడు, మీరు సర్వాధికారంలో ఉన్నారు. ఏది కూడా మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా ప్రభా మరి ఈ యొక్క ప్రపంచం కొనసాగుటకు కష్టం ప్రభు. ఆయనను మానవుడు తన యొక్క స్వేచ్ఛను విచ్చలవిడిగా ఉపయోగించి నీకు దూరమైపోతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. కనీసం ఈ పరిస్థితుల్లో ప్రభా ఈ యొక్క కరోనా దినాల్లో నిజమైన దేవుడిని నిన్ను మన దేశస్థులు ప్రభా, మా దేశస్థులు తెలుసుకునేలాగున సహాయం చేయండి. నిన్ను నమ్ముకున్న వారికి ప్రభా మరి మీరు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తారని, నిత్య జీవాన్ని ఇస్తారని మీరు చెప్పారు నాయన. మరి నిత్య జీవం, ఆ శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చారు. ఈ సువార్తలు ఇంకా ఈ దేశంలో ప్రకటించబడనే ఉండగా తండ్రి సహాయం చేయండి. ఈ యొక్క మీడియా ద్వారా, ఆన్లైన్ ద్వారా ప్రభా ఇంకను నీ వాక్యం ఎక్కువగా ప్రచురపరచబడినట్లు, అది కూడా సత్యవాక్యం, కల్తీ వాక్యం కాకుండా, దుర్బోధలు కాకుండా, ప్రజలను తప్పుదారి పట్టించే మాటలు కాకుండా, నీ వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయని పేతురు చెప్పినట్లు ప్రభా ఆ నిత్య జీవపు మాటలు ప్రజల దాకా వెళ్లేలాగున సహాయం చేయండి. వారి మధ్య పరిచర్య చేయడానికి, సువార్తను అందించడానికి ప్రయత్నాలు చేసే సంఘాలు, సువార్థికులు, వ్యక్తులు, సంస్థలు, వీటన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయా సంస్థలు ప్రభా ఈ యొక్క కరోనా వల్ల వారికి సరైన ఆర్థిక సహాయం అందలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కొన్ని సంఘాల్లో ప్రభా పాస్టర్లు చనిపోయారు. వారి స్థానంలో పాస్టర్లను ప్రభా మీరు కలిగించండి. కొన్ని కుటుంబాల్లో ప్రభా మరి ఆదాయం లేకుండా అయిపోయింది, మీరు దర్శించండి, సహాయం చేయండి. ఈ పరిస్థితుల్లో ప్రభా మేమేం ప్రార్థన చేయగలం? కేవలము నీకు స్తుతులు అర్పిస్తూ మా రక్షణ పాత్రను ఎత్తుకుని ప్రభా నీకు స్తుతులు గానము చేయుటకు సహాయం చేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ఎలా స్పందించాలి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పండి ప్రభువా. మీ వాక్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. సమయంలో మరోసారి ప్రభా మా యొక్క సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాబోయే నాయకత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘం యొక్క అవసరతలు, కొరతలు ఎరిగిన దేవుడు తండ్రి, మీరే మీ సమయంలో మీ చిత్త ప్రకారం అవన్నీ సమకూరుస్తారని నమ్ముతున్నాం. మా సంఘంలో ప్రభా మరి ప్రస్తుతం మేము మందిరంలో కూడుకోకపోయినను ఇలా ఆన్లైన్ ద్వారా ప్రభా మేమందరం కూడా నిన్ను మా గృహాల్లో మేమున్న స్థలాల నుండి నిన్ను ఆరాధించే అవకాశం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు విన్నందుకై మీకు స్తోత్రాలు. ఎందుకంటే ఈ ప్రార్థన మేము మీ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామలో మీకు అందరికీ శుభములు. మరి పరిస్థితులు బాగలేవు, మనందరికీ తెలుసు.
చాలా బాధగా ఉంది. కొన్ని తెలిసిన ముఖాలు, నేను విశాఖపట్నంలో 5 సంవత్సరాలు ఉన్నాను, అరే ఈయన చనిపోయాడా, అరే ఈమె చనిపోయిందా అంటూ చాలా షాకింగ్గా ఉంది. అయినా ఏం చేయలేను. ఇప్పుడు ఆరాధన అయ్యాక నేను కొంతమందితో ఫోన్లు చేసి వారిని మేము పరామర్శించాలి, ఆదరించాలి. ఈ కుటుంబాల కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాము. ఆదివారపు ఆరాధన, మరి వారపు కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. అయితే అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మంగళవారం కీర్తన, మరొక కీర్తన మనము ధ్యానం చేయనే ఉన్నాము. 21వ కీర్తన 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత గురువారం మరొక దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. విజ్ఞాపన ప్రార్థనగా ఉదయం 10 గంటలకు మరి ప్రే ఫర్ ఇండియా, భారతదేశం కోసం. ఆ తర్వాత వారానికి ఒక దేశం గురించి ప్రార్థన చేస్తున్నాము. ఆ దేశం కొరకై మనం ప్రార్థన చేయబోతున్నాము. ఆ తర్వాత మరి శుక్రవారం బైబిల్ స్టడీ కంటిన్యూ అవుతుంది. అది 13 అధ్యాయంలోనే ఇంకా ఉన్నాం, చాలా వారాలు. అయితే ఎందుకంటే దాంట్లో నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అది మనం తొందరపడకుండా దాన్ని మనం చేద్దాము. మరి ఈ వారం శుక్రవారం 6 గంటలకి చర్చ్ బైబిల్ స్టడీ, హెబ్రీ పత్రిక 50వ వారం, వీక్ నంబర్ 50. 50 వారాలు ఈ పుస్తకాన్ని మనం ధ్యానం చేశాం. మళ్ళీ ఆదివారపు ఆరాధన యథావిధిగా ఉంటుంది. ఈ మధ్యలో ఇంకా ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే మీకు గ్రూప్ ద్వారా మేము పంపిస్తాము. మరి కానుకలు, దశంభాగాలు, ప్రత్యేక కానుకలు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు మరి ఆన్లైన్ ద్వారా ఇవ్వచ్చు. నేను ఒక పోస్టర్ పెట్టాను. ఆ పోస్టర్ మీరు ఫేస్బుక్లో చూడొచ్చు. దాంట్లో బ్యాంకు అకౌంట్ వివరాలు ఉన్నాయి కాబట్టి మరి మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క దశంభాగం, ఇంకా కానుకలు, ప్రత్యేక కానుకలు ఇంకా ఏమైనా ఉంటే మీరు పంపొచ్చు. ఎందుకంటే మరి దేవుని పరిచర్య కొనసాగాలి. అందుకే మీకు ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. మీకు మరిన్ని పర్సనల్గా వివరాలు కావాలంటే కూడా మేము పంపిస్తాము. బ్యాంక్ అకౌంట్ మీ యొక్క వాట్సాప్ పోల్లో మేము పోస్ట్ చేస్తాం కావాలంటే. అయితే ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్టర్ క్రింద ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాన్ని మీరు చూసి మరి మీ దశంభాగం, మరి మీ యొక్క కానుకలు ఇవ్వవలసిందిగా నేను సంఘం తరపున మిమ్మల్ని మీకు ప్రకటన చేస్తున్నాను. కొంతమంది అనారోగ్యంగా బాధల్లో ఉంటున్నారు. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. మరి కొందరేమో చెప్పుకోవట్లేదు, చెప్పుకుంటే మళ్ళీ అదొక ఒక విధంగా ఉంటుంది అనుకుంటూ చెప్పుకోవట్లేదు. గ్రూప్లో చెప్పుకోకపోయినా కనీసం నాకన్నా పాస్టర్ కన్నా చెప్పండి, నేను పాస్టర్మ మీకోసం ప్రార్థన చేస్తాము. మేము ఎవరికి చెప్పము, పలానా వారికి ఇది ఉందని మాకు పోస్ట్ చేశారని మేము చెప్పము. చెప్పొద్దంటే మేము చెప్పాలి, అందరికీ చెప్పండి, ప్రార్థన చేయించండి అంటే చెప్తాము. ఎందుకంటే కొందరికి ఇది చెప్పుకోవడం కూడా కొంచెం బాధకరంగా ఉంది. కొందరికి ఎందుకులే అందరినీ బాధ పెట్టేటట్టు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది తప్పేం కాదు, ఎవరి తలంపులు వాళ్ళకి. అయినా కూడా మీరు కనీసం పాస్టర్ గారికి చెప్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాము, మీతో మాట్లాడతాము. కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరికొరకు ప్రార్థన చేసుకుంటే సమయం అన్నమాట. మామూలుగా కూడా చేసుకుంటాం, కానీ ఈ పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఏమైనా వివరాలు ఉంటే మీకు తెలియపరచబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని మనము వెనక ముందు దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. నేటి ధ్యానం నిమిత్తమై మనము ఏర్పరచుకున్న వాక్యము 1 పేతురు 3వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు. 1 పేతురు 3వ అధ్యాయము 13 నుండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి
సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసే శ్రమ పడుట కంటే మేలు చేసే శ్రమ పడుటే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించునుగాక. ఈరోజు నేను మాట్లాడే అంశము నేను ముందుగానే చెప్పాను. క్రిస్టియన్ రెస్పాన్స్ టు సఫరింగ్ అండ్ ఇన్ ద ట్రబుల్ టైమ్స్. అంటే ఆపత్కాలంలో క్రైస్తవ్యాన్ని అని అనలేదు. నేను క్రైస్తవుని అంటే ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క విధంగా స్పందిస్తాడు. అయితే మనము బైబిల్లో ఎలా స్పందించాలన్నది ఇక్కడ మనం చూస్తాం. ఆపత్కాలంలో అనే మాట, ఆపత్కాలంలో ఇందాక మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో కూడా ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా ఆపత్కాలంలో ఉంది. ప్రపంచం యొక్క ధనము, ఐశ్వర్యము, జ్ఞానము, విజ్ఞానం, ఇంకా ఏమేమో మానవుడి యొక్క తెలివితేటలు అన్నీ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంది. మానవుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇది కనిపెట్టాడు, అది కనిపెట్టాడు. ఎన్ని కనిపెట్టినా కూడా ఇది మాత్రం వదిలిపెట్టడం లేదు. ఇది కొనసాగుతూనే ఉంది, ఇది వెళ్తూనే ఉంది. ఇది అనేకులను పొట్టన పెట్టుకుంటూ అనేకులను భయం కలిగిస్తుంది ఈ యొక్క మహమ్మారి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా స్పందించాలి? ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక సంఘముగా మనము ఎలా స్పందించాలి అన్నది ఒక కీలకమైన విషయం. అంటే ఆల్రెడీ మనం స్పందిస్తున్నాం, రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏమంటున్నారు, ఇది ఎందుకు జరగాలి? మరికొందరు ఏమంటున్నారు, దేవుడు ఎక్కడ పోయాడు, దేవుడు ఏమన్నా మాయమైపోయాడా అని కొందరు అంటున్నారు. కొందరేమో దేవుడు చేతగానోడు, అందుకే ఏం చేయలేకపోతున్నాడు, మనుషులు ఇలా చచ్చిపోతుంటే అని కొందరు. మరి కొందరేమో దేవుడు చాలా కఠినుడు, ఆయనకి ప్రేమ లేదు, దయ లేదు. దేవుడు ప్రేమ అంటారు. కానీ ఈ పరిస్థితుల్లో మానవుడు విలవిలలాడిపోతూ చచ్చిపోతూ ఉంటే దేవుడు ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, అసలు దేవుడికి ప్రేమ ఉందా లేదా అనేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇక కొందరు ఏంటంటే, ఏదో దేవుడిని నమ్ముకున్నాను, ఆ దేవుడు ఏమీ చేయట్లేదు కాబట్టి ఎందుకులే ఈ దేవుడు అంటూ దేవుడిని వదిలిపెట్టే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఇలాగా మనము చాలా రకరకాల స్పందనలు, ప్రతిస్పందనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఉదయం విశాఖపట్నంలో ఆ బ్రదరు, ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్లో గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. పిల్లలు బాగా చదువుతారు, పిల్లలు చాలా మంచి విశ్వాసులు, నాకు బాగా తెలుసు పర్సనల్గా. ఆ ఇద్దరు అబ్బాయిలు అయితే రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పేస్తారు. మ్యాజిక్ ట్రిక్లు అవి చేసి వెంటనే ఆన్ ద స్పాట్ సువార్తలు చెప్తా ఉంటారు. అలాంటి పిల్లలు, అలాంటి యవనస్తుల్ని నేను నా జీవితంలో చాలా తక్కువగా చూశాను. ఆ కుటుంబము, ఎంతో దైవభక్తి కలిగిన ఆ కుటుంబము ఈరోజు నుండి ఆయన లేడు. ఇప్పుడు ఆ కుటుంబం ఎలా స్పందిస్తుంది? ఆ కుటుంబము, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఇది ఆరాధన అయిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి, మరి ఆయన మాధవి అని ఆయన భార్య, నైస్ బిలీవర్, వీళ్ళంతా ఈజిఎఫ్, ఎఫ్ఎంపీబీ ఇలాంటి సువార్త పరిచర్యలో పాల్గొన్న కుటుంబంలో ఒక వ్యక్తి సడన్గా లేడు. సో హౌ డు ఐ రెస్పాండ్? సడన్గా ఇలా జరిగిపోయింది. సడన్గా ఈ పరిస్థితులు వచ్చేసాయి. సడన్గా విశాఖపట్నంలో మరొక పాస్టర్ గారు, యవనస్తుడు, ఆయన కూడా చనిపోయాడు. ఆయనకు చాలా పెద్ద మినిస్ట్రీ ఉంది, చాలా చర్చెస్ ఉన్నాయి. మరి ఆయన ఒక మంచి పేరుగాంచిన ఒక వైద్యశాల, అంటే హాస్పిటల్ కూడా ఆ మినిస్ట్రీలో ఉంది. హీఈస్ నాట్ దేర్, హీఈస్ గాన్. నిన్ననే ఒక పాస్టర్ గారి బరియల్ అయిపోయింది. ఈరోజు ఇంకొక ఆయన.
ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అంటే ఇదంతా మన గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ దేశవ్యాప్తంగా చూస్తే రోజుకి 3,000 ప్లస్ 3,000 పైన మరణాలు 4,000 దగ్గరగా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆయా మతాల వారు, ఆయా సిద్ధాంతాలు కలిగిన వారు, ఆయా స్తోమతలు కలిగిన వారు, ఆయా ఫిలాసఫీలు, మెంటాలిటీ, మైండ్ సెట్ కలిగిన వారు రకరకాలుగా స్పందిస్తారు. ఏది ఏమైనా క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనం ఎలా స్పందించాలి? ప్రైజ్ లార్డ్ అని చెప్పండి పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అంటే సరిపోద్దులే అంటే కొంతమంది అట్లెట్లా ప్రైజ్ లార్డ్ అని చెప్తాం, కానీ బాధ ఉంది కదా, వేదన ఉంది కదా, మరి నష్టపోయాం కదా, అయినా కూడా ప్రైజ్ లార్డ్ చెప్పాలా అంటే చెప్పాలి. ఇది నేను ఒట్టిగా చెప్పటం లేదు, నా అనుభవం గుండా, నేను పాస్టర్మ అనుభవం గుండా చెప్తున్నాను. ఇంట్లో ఒకరిని పోగొట్టుకోవటం, ఆ దుఃఖ సమయంలో దేవుని పోరాడి ఎందుకు ప్రభు అన్నప్పుడు ఆయన నాకు పాస్టర్మకి ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎట్లా ఆనందిస్తారండి? ఈ పరిస్థితుల్లో ఆనందించమంటారేంటి? ఇది కరెక్ట్ కాదు, అసలు ఈ లాజికే బాగలేదని కొందరు అంటారు. అయితే ఈరోజు మనము ఈ యొక్క భాగంలో నుండి దేవుని వాక్యాన్ని కొంచెం ధ్యానం చేసుకుందాము. నేను ఒక విషయంతో స్టార్ట్ చేస్తాను. ఏంటో తెలుసా? మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు సఫర్. అదేంటి పాస్టర్ గారు? మానవుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగి ఉండటానికి సృష్టించబడలేదు. లెట్ మీ మేక్ దట్ స్టేట్మెంట్. మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు సఫర్. ఎట్లా అంటారు పాస్టర్ గారు అంటే, ఆదికాండంలో మీరు చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఏమన్నాడు? 1వ అధ్యాయము మనందరికీ తెలుసు కదా. దేవుడు 26వ వచనం చూడండి. 26వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసేదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఓకే, దేవుడు మానవుడిని సృష్టించాడు. అవన్నీ చేశాక 29 చూడండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనం. 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి, వశపరుచుకొనుడి, ఏలుడి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. అది అన్నమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు మానవుణ్ణి మీరు కష్టాల్లో ఉండండి, బాధల్లో ఉండండి, శ్రమ పడండి అని కాదు. ఒరిజినల్గా అతను చూస్తే మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు సఫర్. మ్యాన్ వాజ్ క్రియేటెడ్ టు రూల్ అండ్ కంట్రోల్ పీపుల్, కంట్రోల్ ది క్రియేషన్. సమస్త సృష్టిని వశపరుచుకొని దాని మీద పరిపాలన చేయటానికి, సమస్త సృష్టికి కిరీటంగా మానవుడిని సృష్టించాడే గాని మానవుడు కష్టాలు, ఇబ్బందులు గుండా పోవాలని కాదు. అయితే మరి ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు అంటే ఈ ఆపత్కాలం ఎప్పుడు వచ్చింది? నేను అందుకే ఆదికాండంలోకి వెళ్తుంటాను, ఆరిజిన్స్కి వెళ్తుంటాను. ఐ గో టు ఆరిజిన్స్ టు సీ వేర్ ద సఫరింగ్ స్టార్టెడ్. అసలు ఈ ఆపత్కాలము, బాధలు, ఇబ్బందులు, శ్రమలు అనేవి ఎక్కడ మొదలైంది? అందుకే ఆదికాండానికి వెళ్తే అక్కడే ఈ యొక్క సఫరింగ్ అనేది మొదలైంది. అయితే మళ్ళీ ఈ శ్రమలు, ఆపత్కాలంలో శ్రమలు అనే మాటకు వస్తే, శ్రమలు యూ కెన్ సఫర్ బికాజ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యూ కెన్ సఫర్ బికాజ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. రెండు విధాలుగా ఉంది. బికాజ్ యు ఆర్ ఈవిల్ పర్సన్, యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ పర్సన్. అంటే నీవు క్రైస్తవుడు అయినందుకు, మారు మనసు పొందినందుకు, యేసు ప్రభు శిష్యుడు, శిష్యురాలుగా ఉన్నందుకు శ్రమలు వస్తాయి. ఇది లేనందుకు కూడా శ్రమలు వస్తాయి. యేసు ప్రభు నమ్మకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవం లేకున్న వారికి కూడా శ్రమలు వస్తున్నాయి. అయితే మనకు వచ్చే శ్రమలు, వాటి ఉద్దేశాలు వేరు.
ప్రజలందరికీ ఇప్పుడు ప్రజలందరూ వెళ్ళే ఆ శ్రమలు కష్టాలు చూస్తే వాటి ఉద్దేశాలు వేరు. అందుకే మనము ఈరోజు ఈ యొక్క సఫరింగ్, ఈ బాధ, వేదన అనేది ఎక్కడ మొదలైంది అంటే ఆది కాండంలో మొదలైంది. ఆది కాండంలో మొదలైందని చెప్పడానికి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఒకటేంటంటే, మరి దేవుడు మానవుడిని సృష్టించాడు. సృష్టించిన మానవుడిని 4 రకాల సంబంధాలు పెట్టాడు మానవుడికి. 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ గివెన్ టు మ్యాన్. నంబర్ 1 స్పిరిచువల్ రిలేషన్షిప్ అన్నమాట, అంటే దేవునితో సావాసం. అందుకే నరుడులో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అందుకే ఇతర సృష్టి దేవునితో పెట్టుకున్న సంబంధం వేరు, మానవుడు దేవునితో కలిగి ఉన్న సంబంధం వేరు. మానవుడి యొక్క సంబంధము ఆధ్యాత్మికమైంది, స్పిరిచువల్ రిలేషన్షిప్. ఇతర సృష్టి, పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా వాటికి కూడా సృష్టికర్తతో సంబంధం ఉంది, కానీ అది ఆధ్యాత్మికమైంది కాదు. అందుకే దేవుడు మానవుడికి మొట్టమొదటిగా ఈ యొక్క దేవునితో రిలేషన్షిప్ అనేది పెట్టాడు. దట్ ఇస్ నంబర్ 1. రెండవది ఏంటంటే, మానవుడు తనతో తాను కూడా సంబంధం కలిగి ఉండొచ్చు. ఐ కెన్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ మీ. సో పర్సనల్ రిలేషన్షిప్ విత్ మై సెల్ఫ్. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో కదా, తను తాను స్వయంగా మాట్లాడుకుంటున్నాడు. సో మ్యాన్ ఆల్సో హ్యాజ్ అ రిలేషన్షిప్ విత్ హిమ్. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడు ద్విమనస్కుడైపోయాడు. బయట ఒక లైఫ్, లోపల ఒక లైఫ్. పాపం చేయకముందు అంతా ఒకటే. సో ఇది రెండవ సంబంధం అన్నమాట. ఏ పర్సనల్ రిలేషన్షిప్ దట్ గాడ్ హెస్ కెప్ట్, దట్ మ్యాన్ క్యాన్ కమ్యూనికేట్ టు హిమ్సెల్ఫ్, ఈ కెన్ థింక్ అన్నమాట. ఇకపోతే మూడవది, దేవుడు మానవుడికి ఇచ్చిన మూడవ సంబంధం ఏంటంటే తోటి మానవుడితో సంబంధం. దిస్ ఈస్ కాల్డ్ సోషల్ రిలేషన్షిప్. ఒకటేమో పైన రిలేషన్షిప్ దేవునితో, రెండవది నాతో నాకు రిలేషన్షిప్, మూడవది నాకును ఇతర మానవుడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అవ్వను తీసుకొచ్చాడు. ఆ తర్వాత మానవాళి వచ్చింది. సో మానవుడు తోటి మానవుడితో సావాసం కలిగి ఉండాలనేది కూడా మూడవది పెట్టాడు. ఇకపోతే నాలుగవది, దేవుడు మానవుడికి సృష్టితో కూడా సంబంధం పెట్టాడు, రిలేషన్షిప్ విత్ ద క్రియేషన్. ఈ 4 సంబంధాలు మానవుడు కలిగి ఉన్నాడు. ఈ కలిగి ఉంటూ దేవుడు చెప్పిన మాట వింటూ ఉన్నంతసేపు మానవుడు ఈ 4 రిలేషన్షిప్స్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పాపం వచ్చిందో అక్కడంతా గందరగోళం అయిపోయింది. పాపం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? 2 విధాలుగా చూద్దాం మనం. ఒకటేంటంటే, ఫస్ట్ యూ డెవలప్ ఎన్ యాటిట్యూడ్ అండ్ దెన్ యూ డూ ద యాక్షన్. ముందు వైఖరి, ఆ తర్వాత క్రియ. మానవుడు పాపము చేశాడు అంటే ముందుగా దేవుని ఎడల తన వైఖరి మార్చుకున్నాడు. ఎవరు మార్చారు? సాతానుడు వచ్చి మార్చాడు. సాతానుడు వచ్చి మానవుడి యొక్క వైఖరి, దేవుని ఎడల ఉన్న వైఖరిని మార్చాడు. ఎప్పుడైతే వైఖరి, యాటిట్యూడ్ మారుతుందో యాక్షన్ కూడా మారిపోతుంది, క్రియ మారిపోయింది కదా. దేవుని ఎడల వ్యతిరేక వైఖరి ఎప్పుడైతే మానవుడు కలిగాడో వాడు దేవునికి వ్యతిరేకమైన క్రియ కూడా చేశాడు. ఏంటి? దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు. సో దీనివల్ల మనకి ఈ 4 సంబంధాలు ఏదైతే దేవుడు ఒరిజినల్ గా పెట్టాడో ఈ 4 సంబంధాలు కూడా అన్నీ పోయాయి. రిలేషన్షిప్స్ దట్ మ్యాటర్డ్ గాట్ షాటర్డ్. Relationships that mattered till now are the relationships that are shattered hereafter. మంచి సత్సంబంధాలు ఈ 4 ఏరియాస్లో కలిగిన మానవుడు దేవునితో ఎప్పుడైతే వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాడో, దేవునికి వ్యతిరేక క్రియ చేశాడో, ఈ సంబంధాలన్నీ కూడా పోయినాయి. ఆదికాండం 3:10 మీరు కానీ చూస్తే, మీరు గమనిస్తే, ముందుగా ఇందాకేం చెప్పారు? 4 దేవునితో సంబంధం పోయింది, దేవునికి దూరం అయిపోయాడు. ఆదామా ఎక్కడున్నావంటే, ప్రభా ఐఎమ్ సారీ, నేను ఇలా చేశానని చెప్పటంలే. బ్లేమ్ గేమ్ అనేది మొదలైంది అక్కడ. రెండవది, మానవుడు తనలో తనకు భయం అనేది వచ్చేసింది. మ్యాన్ వాజ్ నాట్ ఏబుల్ టు రిలేట్ టు హిమ్సెల్ఫ్. సో మానవుడు తన గురించే తనకు నమ్మకం తగ్గిపోయి బ్లేమ్ గేమ్ చేయటం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఈ బికేమ్ ఏ డబుల్ మైండెడ్ మ్యాన్.
మూడవది మానవుడితో తెగదెబ్బలు పెట్టుకున్నాడు, అది కూడా పోయింది. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అంటూ మొదలు పెట్టాడు. సో మానవుడిలో కూడా తెగదెంపులు వచ్చేసాయి. ఇక సృష్టితో కూడా మానవుడి యొక్క రిలేషన్షిప్ పోయింది కదా. అప్పటి వరకు సృష్టి అంతా సహకరించింది, సృష్టి తన ఆధీనంలో ఉంది. ఇప్పుడు అదే సృష్టి తన ఆధీనంలో ఉండటం లే. ఇప్పుడు సృష్టి వ్యతిరేకమైపోయింది. అందుకే అన్నాడు, నువ్వు కష్టపడి నువ్వు జీవిస్తావు ఈ లోకంలో, చెమట అనేది నీకు వస్తుంది అని చెప్పాడు. నువ్వు కష్టపడాలి అని చెప్పాడు. ఎందుకంటే ఈ సృష్టి ఇంతవరకు నువ్వు వశపరుచుకున్న ఈ సృష్టి ఇప్పుడు నీ వశంలో లేదు, నీకు సంబంధాలు తెగిపోయాయి అని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇదేనమాట. ఇప్పుడు అర్థమైందా మానవుడి యొక్క సఫరింగ్, మానవుడి యొక్క కష్టాలు, ఇబ్బందులు ఎక్కడ మొదలయ్యాయి? ఆది కాండం నుండే మొదలైంది. ఎందుకంటే మానవుడు దేవుడిచ్చిన సంబంధాలని పాడు చేసుకొని వేరే సంబంధాల్లోకి వెళ్ళిపోయాడు. అదే సంబంధాలని నెగిటివ్గా పెట్టుకున్నందుకు అతడు దేవునికి దూరం అయిపోయాడు. అప్పటి నుండి మానవుడు కష్టాల్లోనే ఉన్నాడు. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఆపత్కాలము, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ సఫరింగ్ అన్నది ఎలా కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది అన్న మాటకు వస్తే 4 విషయాలు మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇట్ కమ్స్ బికాజ్ ఆఫ్ సిన్. ఇప్పుడు మీకు అదే చెప్పాను. మానవుడు పాపము చేశాడు కాబట్టి ఈ ఆపత్కాలము, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అన్నవి వస్తున్నాయి. మానవుడు పాపము చేసినప్పుడు మానసికంగా దెబ్బతిన్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, కోపంలోకి వెళ్ళిపోయాడు, నిందించడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్తే మరి మానవుడు ఫిజికల్గా కూడా పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు, ఫిజికల్గా మీరు చూస్తే మానవుడు మరి అనారోగ్యం అనేది వచ్చింది, రోగాలు అనేవి వచ్చేసాయి, తర్వాత ముసలితనం, ఏజింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ లేవు. మానవుడు పాపం చేశాడు కాబట్టి మనకు ఈ ఆపత్కాలము, ఈ కష్టాలు రావటానికి ఫస్ట్ కారణం ఏంటంటే మానవుని యొక్క పాపం. అందుకే మీకు చెప్పాను బిగినింగ్లో, మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు సఫర్, బట్ హీ సఫరింగ్ బికాస్ హీ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. తనకు తానే సమస్యలు సృష్టించుకున్నాడు. మొదటిది పాపము, రెండవది సాతాను. మనకి ఈ యొక్క కష్టాలు, ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులకి రావటానికి ఒక కారణము, రెండవ కారణం ఏంటంటే సైతాను కూడా. మానవుడు పాపములో ఉన్నాడు కాబట్టి ఈ పాపమున్న మానవుడి మీద సాతానుడు పెత్తనం చేస్తున్నాడు కాబట్టి ఈ సాతానుడు మానవుడిని ఇంకా ఎక్కువ ఇబ్బందిలో, ఇంకా కష్టాల్లో పెట్టాలనే గాని మానవుడి యొక్క క్షేమాన్ని కోరుకోవట్లేదు. ఈ కరోనా ఎవరో సృష్టించారు, ఏదో దేశం నుండి వచ్చింది, ఏదో కొంతమంది పెద్ద మాస్టర్ ప్లాన్ ఏదో ఉంది అంటే అది ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అంటే సహోదరులు ఐక్యతగా ఉండకూడదు అనే ఒక ఐడియా కూడా మనకి ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు ఈ కరోనా ఎవరు సృష్టించారు, ఎవరి నుండి వచ్చింది, ఏమిటి అన్నది ఇది మరి మానవుడు సృష్టించుకున్నది అంటే ఎందుకు సృష్టించాలి? మానవుని యొక్క క్షేమాన్ని కోరే వాళ్ళైతే మానవుల్ని ఎంతమందిని ఇబ్బందిలో ఎందుకు పెట్టాలి అంటే మానవుడు కూడా మరి ఈ యొక్క సాతాను ప్రభావానికి లొంగిపోయి ఇది ఎప్పుడు ఉందిలేండి, ఇది ఎప్పుడు ఉంది. ఎలాగంటే ఒక జాతి ఉండకూడదు, ఒక దేశం ఉండకూడదు, ఒక కుటుంబం ఉండకూడదు, వాళ్ళని చంపేసేది అనేది ఇది కొత్త విషయం కాదు. దానికి ఎన్నో పద్ధతులు పాటించారు. బహుశా ఇది ఒకటేమో, ఇది కూడా అని కొంతమంది ఈ మధ్య నేను న్యూస్ చదువుతుంటే ఇదంతా పెద్ద ప్లాను, మాస్టర్ ప్లాను మరి అంటూ రకరకాల కారణాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా, ఇది కరోనా కానీ ఇంకా ఏమైనా కానీ మానవుడు శ్రమల్లో, కష్టాల్లో, సఫరింగ్ అనేది మానవుడు అనుభవిస్తున్నాడు అంటే వాడు చేసిన పాపం. రెండోది పాపంలో ఉన్నాడు కాబట్టి ఈ పాపంలో ఉన్న మానవుడిని ఇంకా తొక్కేయటానికి సైతాన్ ఒక కారణం. ఇకపోతే మూడవది ఏంటంటే సమాజం, ద సొసైటీ. ద సొసైటీ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఇక నాలుగోది ఏంటంటే మీకు కొందరికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నాకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రావటానికి నా రక్షణ కూడా కారణము. నా రక్షణ కూడా కారణము. ఈవెన్ మై సాల్వేషన్ విల్ బ్రింగ్ సఫరింగ్ టు మీ. అది మీకు తర్వాత చెప్తాను. అయితే ఈరోజు త్వరగా చూద్దాం. మొట్టమొదటి ఏం చెప్పాను? పాపం. మానవుడికి ఆపత్కాలంలో ఉండటానికి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు రావటానికి కారణం ఏంటి?
పాపం. ఈ పాపం అన్న మాటకు వస్తే మరి మానవుడు 3 భాగాలని మీకు ఒకసారి చర్చిలో ఒక ప్రింట్అవుట్ కూడా ఇచ్చాను, చిన్న పిక్చర్. మానవుడు దేహము, ప్రాణము, ఆత్మ అని మనం చెప్పాం. ఈ యొక్క పాపం అన్న మాటకు వస్తే మానవుడు ఈ యొక్క దేహము, ప్రాణము, ఆత్మ. దేవుడు ఏమన్నాడు? నీవు పాపము చేసినప్పుడు నిశ్చయంగా చస్తావంటే ఈ మూడిట్లో ఏం చచ్చింది? దేహం చావలే. ఆదాం అవ్వలే, అలా పడిపోయి శవాలు అవ్వలే, బతికే ఉన్నారు కానీ చచ్చిపోయారు. ఏం చచ్చింది? ఆత్మ చచ్చింది. ఆత్మ చచ్చింది కాబట్టి ఈ పాపము మానవుడిని చనిపోయేలా చేసింది, దేవునితో సంబంధం లేకుండా చేసింది. మానవుడు జీవాత్మ ఆయన. ఇప్పుడు ఈ ఆత్మ చచ్చిపోయింది కాబట్టి మానవుడు తిరిగి దేవునితో సంబంధం పెట్టుకోవాలి అంటే మళ్ళీ ఆ చచ్చిన ఆత్మ బతకాలి. ఆ చచ్చిన ఆత్మ యేసుక్రీస్తు బతికించాడు. అదే ఎఫెసీ 2వ అధ్యాయంలో మీరు చూస్తే, మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తునందు మనలను బ్రతికించెను అన్నమాట. సో ఇది లోపల ఇక్కడ కుళ్ళిపోయింది అన్నమాట. ఈ కుళ్ళిపోయిన, ఈ చచ్చిపోయిన మరి ఈ ఆత్మ బతికించబడాలి. ఎవరు బ్రతికిస్తారు? ఈ ఆత్మను తయారు చేసిన దేవుడే బ్రతికించాలి. శాంసంగ్ మొబైల్ ఫోన్ పాడైందంటే నేను దాన్ని తీసుకెళ్లి మహీంద్రా కంపెనీకి ఇవ్వను, శాంసంగ్ వాళ్ళకే ఇస్తాం. వాళ్ళే దాన్ని రిపేర్ చేయగలరు. దేవుడు మానవుల్లో ఆత్మ పెట్టాడు కాబట్టి ఈ ఆత్మ చచ్చిపోతే దీన్ని బ్రతికించడం ఆయన ద్వారానే సాధ్యం. అయితే ఆయన దగ్గర రావట్లే. ఆయన దగ్గర మానవుడు రాకుండా మానవుడు దురాత్మలకు బానిసైపోయి దురాత్మ సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నాడు. అందుకే మానవుడు ఈ యొక్క ఆపత్కాలంలో కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నాడు. మరి సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు ఏ విధంగా మనల్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో నెట్టేస్తాడు అంటే, సాతానుడు అబద్ధంగా మనకు పరిచయం చేయడు. సాతానుడు అబద్ధాన్ని కొంచెం సత్యం అనే పూత పూసి మన నోట్లో పెడతాడు. మీరు ఇది ఆదికాండం నుండే మొదలుపెట్టాడు. అవ్వ ఏమన్నది? ఈ పండు తినచో మీరు నిశ్చయంగా చచ్చేదరని దేవుడు మాకు చెప్పాడు అంటే సత్యం అన్నమాట. ఆమె సత్యం చెప్పింది. ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు? మీరు చావరన్నాడు. అంటే సాతానుడు అబద్ధాన్ని ప్రబలింప చేసుకోవాలంటే, అబద్ధాన్ని ప్రజల మైండ్లో ఎక్కించాలంటే కొంచెం సత్యం కూడా ఉపయోగించాలి. సత్యాన్ని ఉపయోగించే అబద్ధాన్ని ప్రమోట్ చేస్తాడు. యేసు ప్రభువుని శోధించే సమయంలో కూడా సత్యాన్ని ఉపయోగించాడు. లేఖనంలో ఈ విధంగా రాసింది కదా అంటే సత్యాన్ని కోట్ చేసి అబద్ధాన్ని ప్రజెంట్ చేశాడు. సత్యాన్ని ఉపయోగించి అబద్ధాన్ని ప్రకటించాడు. అయితే యేసు ప్రభు అది గమనించి ఆయన్ని ఓడించాడు. మనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు కూడా సాతానుడు అబద్ధాన్ని అబద్ధంగా తీసుకొస్తే చాలా మంది గుర్తిస్తారు. కాబట్టి అబద్ధాన్ని సత్యంగా చూపిస్తే అది నమ్మేస్తారు. ఎందుకు? టీవీ బోధకులు ఉన్నారు. టీవీ బోధకులు అబద్ధాన్ని ఎలా ప్రజలు మోసం చేస్తున్నారు? బైబిలే ఉపయోగిస్తున్నారు. అంటే సత్యాన్నే ఉపయోగించి అబద్ధాన్ని ప్రకటించి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకే ప్రజలు కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆపత్కాలంలో ఇరక్కపోయి ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి ఈ యొక్క ఆపత్కాలము, ఈ కష్టాలు, సఫరింగ్ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో, దీనికి ఎవరు కారకులు, ఎందుకు అనేది చూస్తే, ముందు మన పాపం, రెండవది సాతానుడు, మూడవది చూస్తే సమాజం. సమాజంలో సాతానుడే ఉన్నాడు. వాడు సమాజంలో మానవుడికి రకరకాల ఫిలాసఫీలు ప్రకటిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గాడ్స్ వ్యూ, వరల్డ్స్ వ్యూ అంటారు. అంటే దేవుని కోణంలో చూడడం, ప్రపంచ కోణంలో, మానవుడి యొక్క తెలివితేటల కోణంలో చూడటం. సాతానుడు ఏమంటున్నాడు? సమాజం కూడా ఏమంటుంది? అన్ని కూడా దేవుని కోణంలో చూడొద్దండి. డోంట్ సీ ఎవ్రీథింగ్ విత్ గాడ్స్ వ్యూ, గాడ్స్ పర్స్పెక్టివ్. యూ కెన్ ఆల్సో సీ ఫ్రమ్ వరల్డ్స్ పర్స్పెక్టివ్. ప్రపంచం ఏమంటుంది? ప్రపంచంలో ఉన్న పలానా బాబా ఏమంటున్నాడు, పలానా అమ్మ ఏమంటుంది, గురువులు గారు ఏమంటున్నారు అంటూ దేవుని యొక్క ఉద్దేశాలని పక్కన పెట్టి మానవుల్లో ఉన్నారు కదా కొందరు, వారి ఉద్దేశ ప్రకారంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. సమాజం ఎలాంటి సమాజము? మెజారిటీ ఏం చెప్తాదో అదే చేయండి. గో బై ద మెజారిటీ, ద మెజారిటీ ఈజ్ ఆల్వేస్ రైట్ అని అంటారు కదా.
మెజారిటీ ఇవి చేస్తున్నారండి, మనం కూడా చేయాలి. మెజారిటీ బాయ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. లేదా మెజారిటీ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ కలిగి ఉన్నారు కాబట్టి నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండాలి. మెజారిటీ కాబట్టి మెజారిటీ చేసింది రైట్. దానివల్ల వచ్చే కష్టాలు, ఇబ్బందులు అర్థమవుతుంది కదా. సాతానుడు, సమాజము మనల్ని ఎన్నో కష్టాల్లో, ఇబ్బందుల్లో పెడతానే ఉంది. ఇంకా చెప్పాలంటే మరి కన్వీనియన్స్ ఈజ్ ఇంపార్టెంట్, కన్విక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కన్వీనియంట్గా ఉందా చేసేసి, ఎంతేగాని నాకు దానికి చేస్తే మనసు అప్పటం లేదు, నాకు కన్విక్షన్ లేదంటే, అరే కన్విక్షన్ పక్కన పెట్టాయా బాబు. నీకు కన్వీనియంట్గా ఉందా చేసేసి, కన్వీనియంట్గా అనిపిస్తుందా చేసేసి. కన్వీనియంట్ అండ్ కన్విక్షన్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు యోసేపులకు వ్యభిచారము, లైంగిక సంబంధమైన పాపము చేసే అవకాశం దొరికింది. దావీదుకు కన్వీనియంట్గా ఉంది, పాపం చేసేశాడు. యోసేపు అన్నాడు, నాకు కన్వీనియంట్గా ఉన్న కన్విక్షన్కి నేను ప్రాధాన్యత ఇస్తాను. నా మనస్సాక్షి ఒప్పుకోవట్లే. పరిస్థితి అనుకూలంగా ఉంది కాదు, మనస్సాక్షి ఒప్పుకోవట్లే. దావీదు మనస్సాక్షి కొంచెంసేపు దానికి రిటైర్మెంట్ ఇచ్చేసి, నేను కన్వీనియంట్గా ఉంది కాబట్టి చేసేస్తాను. సో ఇలాంటివి జరిగినప్పుడు మానవుడు ఈ సఫరింగ్, కష్టాలు, బాధల్లోకి వచ్చేస్తాయి. అయితే ఇద్దరు కష్టాల్లో ఉన్నారు కదా. యోసేపు కూడా కష్టాలు గుండా వెళ్ళాడు, దావీదు కూడా కష్టాలు అనుభవించాడు ఇది జరిగినందుకు. కానీ యోసేపు అక్కడ కూడా విశ్వాసంలో కొనసాగుతూ ఒక ప్యూర్ గోల్డ్, ఒక బంగారంలా బయటకు వచ్చాడు. దావీదు తర్వాత పశ్చాత్తాపడి బయటకు వచ్చాడు అనుకోండి. ఎందుకు అంటున్నానంటే, ఈరోజు సమాజము మనతో ఏమంటుందంటే, డోంట్ వరీ అంటుంది. కన్వీనియన్స్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ కన్విక్షన్ అన్నమాట. ఈ సమాజం ఎలాంటి సమాజము? ఈవిల్ ఈజ్ టాలరేటెడ్ అండ్ ఈవిల్ ఈజ్ గ్లోరిఫైడ్. కీడు అనే దాన్ని ఓర్చుకుంటున్నారు, కీడును ఎక్కువగా దానికి ప్రచారం ఇస్తారు. కీడు ఎవరన్నా మంచి పని చేస్తే న్యూస్లో 2 రోజులే వస్తారు. ఎవరన్నా భయంకరమైన కార్యాలు చేస్తే అది 2-3 వారాలు న్యూస్లో హైలైట్గా ఉంటా ఉంటుంది. అంటే తెలిసో తెలియకుండానో సమాజము కీడును పొగుడుతున్న సమాజం అన్నమాట. ఎవడన్నా ఏదన్నా చేస్తే వాడిని చాలా హైలైట్ చేస్తారు. వాడు చేసింది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, అయినా దాన్ని హైలైట్ చేస్తారు. దిస్ ఈజ్ ద వరల్డ్, దిస్ ఈజ్ ద సమాజం. సో ఇలాంటి సమాజము, ఇలాంటి పరిస్థితుల్లో మానవుడికి శ్రమలు, కష్టాలు, ఆపత్కాలము అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద కాజ్. ఇక నేను ఇంకో మాట చెప్పాను ఏంటంటే, మన రక్షణ కూడా మనకి సమస్య కలిగిస్తుంది. రక్షణ వల్ల కష్టాలా? అవును, రక్షణ వల్ల కూడా కష్టాలు వస్తాయి. కొంతమంది టీవీ బోధకులు ఏమంటారంటే, యేసుని నమ్ముకుంటే ఇక మీకు కష్టాలే రావు, అన్నీ బాగుంటాయి, సైతానుడు మీ జోలికే రాడు అని అంటారు. కానీ బైబిల్లో 3 వ్యక్తులు ఏమన్నారో చెప్తారు. ఈ 3 వ్యక్తులు క్రైస్తవ్యానికి కీలకమైన వ్యక్తులు. అఫ్కోర్స్ ఫస్ట్ వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడంటే, చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట మీకు చదువుతాను. యోహాను సువార్త 16లో 16:33లో ఒక మాట ఉంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. మీకు శ్రమ కలుగదు అని ఎందుకు అంటారు? మరి అబద్ధం కదా. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. క్రైస్తవంలో 3 వ్యక్తులు. నంబర్ 1 యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నోట్లోనే చెప్తున్నాడు మీకు శ్రమలు ఉంటాయి. కాబట్టి నేను రక్షించబడినందుకు శ్రమలు అనేవి అనివార్యం. మానవుడు కష్టాలు గుండా వెళ్తాడు. ఇంకా అదే యేసుప్రభు ఏమన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని చెప్పాడు. కాబట్టి సిలువ ఎత్తుకొని నడవాలి. ఈ రోజుల్లో ఇలాంటి కష్టాలు, ఆపత్కాలం పరిస్థితుల్లో మనం ఉండగా ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఇది యేసుప్రభు ముందుగానే మనకు చెప్పాడు. మన స్పందన ఏంటంటే, యూ మస్ట్ బిలీవ్ వాట్ జీసస్ సెడ్
అండ్ డోంట్ బిలీవ్ వాట్ ద టీవీ ప్రీచర్ సేస్. లెట్ us బీ వెరీ కేర్ఫుల్. యేసు ప్రభు చెప్పాడా? కాదు. పేతురు కూడా చెప్పాడు. పేతురు కూడా ఈ విషయాలు మనకు చెప్పినట్టుగా మనం చూస్తాం. పేతురు మనం ఇందాక చదువుకున్న బైబిల్ భాగానికి వస్తున్నాం. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 1 పేతురు 3 చూడండి. 1 పేతురు 3లో చూస్తే 13లో, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మీకు శ్రమ ఉంటుంది అంటున్నాడు. మీకు శ్రమ ఉంటుంది, మీరు ధన్యులవుతారు అని అంటున్నాడు. ఇంకా మీరు చూస్తే 12వ వచనం 4:12 చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. అది మళ్ళీ చూద్దాం. సో శ్రమలు అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. ఇకపోతే ఇంకొక వచనం కూడా చూపిస్తాను చూడండి. 2 తిమోతి 3:12లో మాట ఉంటుంది. 2 తిమోతి 3:12లో ఏముందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతురు అని ఉంది. సో ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. యేసు క్రీస్తు కూడా శ్రమలు ఉంటాయి అన్నాడు. పేతురు కూడా శ్రమలు అనేవి అనివార్యం అంటున్నాడు. పౌలు కూడా శ్రమలు అనేవి అనివార్యం అంటున్నాడు. ఇక నేనెవరండి శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు అని చెప్పడానికి? నేనెవరిని? ఇంత పెద్దవాళ్ళు వీళ్ళందరూ చెప్పాక నేనెవరు? నేను అలా చెప్తున్నానంటే నేను అబద్ధం చెప్పినట్టే కదా. సో కష్టాలు, ఇబ్బందులు అందరికీ వస్తాయి. అది క్రైస్తవురాలిగా నా స్పందన ఏంటి? సో నా రక్షణ ద్వారా కూడా నాకు పరీక్ష ఉంటుంది. అయితే దాని పరిణామాలు దేవుడు నిర్ణయిస్తాడు. అయితే నేను వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్స్, పరిణామం ఏమైనా సరే నేను మాత్రం ఎలా స్పందించాలన్నది చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇదే పేతురు పత్రికలో మీరు చూస్తే, పేతురు పత్రికలో మనం ఎలా స్పందించాలంటే, నంబర్ 1 ఫస్ట్ విషయం ఏంటంటే, ఇది వస్తాది. ఆపత్కాలము, సఫరింగ్స్, బాధలు, వేదనలు అనేవి అనివార్యం, క్రైస్తవ జీవితానికి అనివార్యం అన్నది తెలుసుకోవాలి. నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నాను, అయినా కూడా నాకు ఎందుకు వచ్చింది అనటానికి వీల్లేదు. ఈ శ్రమలు వస్తాయి అని ప్రభు చెప్పాడు. శ్రమలు వచ్చాయా? పేతురుకు వచ్చాయి. పౌలుకు వచ్చాయా? వచ్చాయి. ఈ పత్రిక రాసే సమయంలో పేతురు గారు పాస్టర్గా ఉన్నాడు. చాలా కష్ట పరిస్థితుల్లో పాస్టర్గా ఉన్నాడు. అక్కడ రోమా సామ్రాజ్యము క్రైస్తవులందరినీ కూడా హింసిస్తున్నారు, శ్రమల్లో పెట్టారు. వారికంతా సంఘానికి ఒక ఆపత్కాలం వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే పేతురు సంఘస్థులకు ఏమి రాస్తున్నాడంటే, మీరు ఈ శ్రమలకు సిద్ధపడని అంటున్నాడే కానీ, రోమా సైనికుడు వస్తే ఆయనతో ఎట్లా మాట్లాడాలి, మీ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంటో ఎలా చెప్పాలి, లేదా మీరు జైల్లోకి వెళ్తే అలా అక్కడ ఏం చేయాలి, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏ ప్రశ్నకు ఏ జవాబు చెప్పాలి, అవేం చెప్పటంలే. ఆయన ఒకటే మాట అంటున్నాడు, ఏంటంటే దీని గురించి మీకు కలిగిన మహాశ్రమ 4:12 చూడండి, మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. డోంట్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే శ్రమలు, ఆపత్కాలాలు అనేవి అన్నీ ఒకేలాగా రాలేదు కదా. చరిత్ర అంతా చూస్తే ఆపత్కాలము, శ్రమలు, ఇబ్బందులు రకరకాలుగా వస్తాయి. వచ్చినప్పుడు దేవుని బిడలగా మనము ఆశ్చర్యపడకూడదు అన్నది ఇక్కడ దేవుని వాక్యం చెప్తోంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రేంజ్ థింగ్. ఇంకా ఏంటి చూడండి, ఇంకో మాట ఏమంటాడంటే, మీరు ఒకవేళ 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడితే మీరు ధన్యులే అంటున్నారు. సో దీనిలో ఒక ధన్యత ఉంది. దీని పరిణామాలు ఏమైనా సరే, మీరు కరోనా నుండి కోలుకున్నా లేక మరణించినా, ఒకటి మాత్రం ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఈ విషయాల్లో మనము దీని నిమిత్తమై శ్రమ పడినను మీరు ధన్యులే అంటున్నాడు.
దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. లోకరీత్యా మానవరీత్యా చూస్తే అదేంటండి బ్లెస్సింగ్ అంటారు, కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అని అంటారు, కరెక్టే. బట్ దెర్ ఈస్ గాడ్ విల్ గివ్ దట్ గ్రేస్. దేవుడు ఆ కృప అనుగ్రహిస్తాడు. ఇంకా చూడండి, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, మరి భయపడద్దు అంటున్నాడు. భయం కలుగుతుంది, అయినా కూడా ఇలాంటి శ్రమలు, ఈ యొక్క కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం అన్నది దేవుడే మనకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. అది మనం ఆశ్రయించాలి, కోరుకోవాలి. ఆటోమేటిక్గా మన సొంత శక్తి సామర్థ్యాలతో ధైర్యం రాదు. ప్రభా, ఈ పరిస్థితుల్లో నాకు ధైర్యం ఇవ్వు ప్రభా, దీన్ని ఎదుర్కోవటానికి నాకు ధైర్యం కావాలని ప్రభుని అడగాలి. అదే ఇక్కడ పేతురు గారు మనకు సలహా ఇస్తున్నాడు. 15వ వచనంలో ఇంకో మాట ఉంది, ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అంటాడు. ఇక్కడ మన మనస్సాక్షి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే చూసావా యేసు నమ్ముకుంటే పెద్ద ఏముంది, నువ్వు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే, అందరూ సఫర్ అవుతున్నారు, పెద్ద తేడా ఏం లేదు అన్నప్పుడు అవును కదా అంటూ మనస్సాక్షిని పాడు చేసుకుంటే ప్రమాదం ఉంది. దెర్ ఇస్ ఎ డేంజర్, దెర్ ఇస్ ఎ డే. అందుకే అక్కడ మాట ఏమంటాడంటే, మీరు మనస్సాక్షి కలిగిన వారే, మంచి మనస్సాక్షి, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పండి. అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పమంటున్నాడు, సాక్ష్యము చెప్పమంటున్నాడు. ఈ పరిస్థితుల్లో కష్టాలు వచ్చినప్పుడు దానివల్ల వచ్చిన పరిణామాలు ఏమైనా సరే దాని ఎడల నేను ఎలా స్పందిస్తున్నాను, హౌ క్యాన్ యూ రెస్పాండ్ లైక్ దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి ఒక అవకాశం ఉంది. అందుకే ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరైనా అడిగితే సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు. సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ఓకే, అంతేకాకుండా మీ హృదయంలో 16లో మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అంటే వర్షిప్ గాడ్, వర్షిప్ గాడ్. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అందరూ ఇంట్లోనే కూర్చొని ఉంటాము. We have to worship God. Play some songs. Worship God. Worship God by reading the word of God. బైబిల్ చదవండి. అంటే వాక్యం కూడా వినండి. కానీ ఎవరంటే వాళ్ళు దొంగ బాధకులు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం చదవండి. దేవుని అందుకే నేను ఇక్కడ మాట పెట్టాను, రీప్లేస్ వరీ విత్ వర్షిప్. రీప్లేస్ వరీ విత్ వర్షిప్. వర్షిప్ గాడ్. పౌలు శీలలు వారికి ఆపత్కాలం వచ్చింది, జైల్లో పెట్టేశారు, చైన్స్ కట్టేశారు, రోమా సైనికులు ఉన్నారు చుట్టూ. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వరీ కాలేదు. దే కన్వర్టెడ్ దేర్ వరీ ఇంటూ వర్షిప్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. కాబట్టి ఈ దినాల్లో ఈ పరిస్థితుల్లో మనం మన మనస్సాక్షిని క్లియర్గా పెట్టుకోవటం చాలా అవసరం. మనకు ఆ ధన్యత ఉన్నదని మనం తెలుసుకుందాము. మరి ఇక్కడ 18లో మాట ఉంది, ఏంటంటే దేవుని చిత్తం అలాగనున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఒక మేలు చేద్దాం, మంచి క్రియలు చేద్దాం, దానివల్ల మనకు శ్రమలు కష్టాలు వచ్చినా కూడా అది మంచిది, బహు మంచిది అంటున్నాడు. మామూలు మంచిది కాదు, బహు మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే నేను 3 మాటలు చెప్పేస్తాను. ఇదంతా విన్నాను పాస్టర్ గారు, చివరికి మీరు ఏమంటున్నారు, ఏం చేయాలి, ఎలా స్పందించాలి ఆపత్కాలంలో, కష్టాల్లో, హౌ షుడ్ ఐ రియాక్ట్? దేర్ ఆర్ 3 ఆప్షన్స్. 3 ఆప్షన్స్ చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, యూ కెన్ బ్రేక్ డౌన్. యూ కెన్ బ్రేక్ డౌన్. ఒక ఇబ్బంది, కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతారు. అంటే ఇక కృంగిపోయి, నలిగిపోయి, చితికిపోయి ఎందుకు వచ్చిందిరా బాబు అని కొంతమంది బ్రేక్ డౌన్ అయిపోతున్నారు. కొంతమంది కాదు, చాలా మంది బ్రేక్ డౌన్ అయిపోతున్నారు. బైబిల్ ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళంటే ఉన్నారు. ఒక ఆయన ఎవరంటే ఏలియా ప్రవక్త. ఒకరోజు ముందే 400 ప్రవక్తల్ని, బయలు ప్రవక్తల్ని సంహరించి నరికేసిన ఈ వ్యక్తి ఎప్పుడైతే రాని అన్నది నిన్ను 24 గంటల్లో చంపేస్తానంటే పారిపోయి బ్రేక్ డౌన్ అయిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయి ఏలియా కోనేరు. నేను ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు, సీనా పర్వతం వెళ్ళేటప్పుడు ఏలియా కోనేరు అని ఒక 2 hours కొండెక్కాక అక్కడ ఏలియా కోనేరు చూశాను. అక్కడ కూర్చొని నేను చచ్చిపోతాను ప్రభు అంటున్నాడు. హీ బ్రేక్ డౌన్. కష్టాలు, బాధలు, సఫరింగ్, ఆపత్కాలం వచ్చినప్పుడు ఒక ఆప్షన్ ఏంటంటే యూ కెన్ బ్రేక్ డౌన్. డోంట్ బ్రేక్ డౌన్.
అంటే మానవులం కాబట్టి కృంగిపోతాం, బాధపడతాం, ఏడుస్తాం. మేము కూడా అది అప్పుడప్పుడు మాకు జరుగుతుంది. కానీ వీఆర్ నాట్ సపోజ్ టు బ్రేక్ డౌన్. దేవుడు వచ్చి ఆయన్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు. అదే దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు. రెండవది బ్రేక్ అవే అంటాను ఇంగ్లీష్లో. ఒకటి బ్రేక్ డౌన్, రెండవది బ్రేక్ అవే. బ్రేక్ అవే అంటే ఇంకా దేవునికి దూరం అయిపోవటం. ఈ కష్టాలు ఇబ్బందులు వచ్చినందుకు ఏం దేవుడు అండి, దేవుడు నమ్ముకుంటే ఇదేనా? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమి అంటే ఇవన్నీ సంభవించాయి కదా, కాబట్టి ఆ దేవుడు నాకు వద్దండి అంటూ దేవునికి బ్రేక్ అవే. యూ కెన్ బ్రేక్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరం అయిపోవచ్చు. ఇక చివరిగా లాస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూ కెన్ బ్రేక్ త్రూ. బ్రేక్ డౌన్ ఏలియా ప్రవక్త, బ్రేక్ అవే అంటే దూరం అయిపోవటం అన్నది ఈ శిష్యులు కదా. యేసు ప్రభు అరెస్ట్ అయిన వెంటనే పారిపోయారు అందరూ. దే బ్రోక్ అవే ఫ్రమ్ జీసస్. తర్వాత మళ్ళీ వచ్చారు. ఇక మూడో ఆప్షన్ బ్రేక్ త్రూ. కష్టాలు, ఇబ్బందులు, ఆపత్కాలం వచ్చినప్పుడు నేనేం చేయాలి పాస్టర్ గారు అంటే యూ కెన్ బ్రేక్ త్రూ. పరిణామాలు కాదు కానీ, పరిణామాలు ఎటువంటివైనా సరే నేను మాత్రం బ్రేక్ డౌన్ కాను, బ్రేక్ అవే కాను, బ్రేక్ త్రూ అవుతాను. ఐ విల్ బ్రేక్ త్రూ దిస్ సిచ్యువేషన్. ఎవరు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యోబు కూడా ఆపత్కాలం వచ్చింది, కష్టాలు వచ్చాయి, సఫరింగ్స్ వచ్చింది, చాలా రకాలుగా వచ్చాయి. కానీ హీ బ్రోక్ త్రూ అంటే దేవుణ్ణి ప్రశ్నించాడు, చివరికి దేవునికి సరెండర్ అయిపోయాడు. ఈరోజు అదే మనం చేయాలి. ఈ పరిస్థితుల్లో మనం చేయవలసిందల్లా, మన ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా, మనము ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ దేవుని కృప కావాలి. అందుకే ప్రభువా నాకు సహాయం చేయండి. యోబు సరెండర్ అయిపోయాడు. ప్రభువా నువ్వే దిక్కు, ఇంక నాకు ఎవరు దిక్కు లేరు అన్నాడు. మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ అది ఏ పరిస్థితి అయినా, దానివలన పరిణామాలు ఏమైనా, ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకున్నాం, దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. దేవునికి ఇవన్నీ తెలుసు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలము నుండి బయటికి విడిపించే సహాయకుడు కాదు, నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆపత్కాలంలో నమ్ముకోవాలంతే. విడిపిస్తాడో లేదో, బయటికి తీసుకొస్తాడో లేదో అన్నది ఆయన చిత్తం. కానీ ఆ పరిస్థితుల్లో నమ్ముకోని ఆయన ఆశ్రయించాలి, ఆశ్చర్యపడకూడదు. దేవుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు. డోంట్ వరీ, డోంట్ బ్రేక్ డౌన్, డోంట్ బ్రేక్ అవే, బట్ ఆస్క్ ఫర్ ఎ బ్రేక్ త్రూ అండ్ గాడ్ విల్ గివ్ దట్ బ్రేక్ త్రూ. ప్రార్థన చేసుకున్నాము. యేసు ప్రభా నీ వాక్యం కొరకై వందనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నుండి మమ్మల్ని బయటికి తీసుకురాకపోయినప్పటికీ, ఆపత్కాలములో నిన్ను నమ్ముకొని, నిన్ను ఆశ్రయించి నీ పాదాలు గట్టిగా పట్టుకోవటానికి మాకు ఆ తగ్గింపు ఇవ్వండి, నేర్పించండి. నీ వాక్యం కొరకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ నెలంతా ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రభా మరి మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. మరి
మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ నెల నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకని మనము దేవుని స్తుతిస్తూ ఈ మాసం మనం ప్రయాణం చేద్దాం. ఈ మాసం ఇంకా కొంచెం భయంకరంగా ఉంటుందని నిపుణులు చెప్తూ ఉండగా మన మట్టుకు మనం జాగ్రత్తలు పాటిస్తూ మరి దేవుడు మనకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడని మనము ఆయన నమ్మకంలో మనము ముందుకు కొనసాగుదాము. మీకు ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. నేను ఎవరికి చెప్పను. యూ కెన్ షేర్ విత్ మీ ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ క్రైసిస్, బికాస్ యూ మే నాట్ బి విల్లింగ్ టు షేర్ విత్ ఎవ్రీబడి, బట్ ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ యూ వాంట్ టు. గాడ్ బ్లెస్ యూ. ఈ నెలంతా దేవుని కృప మనతో ఉండునుగాక. పాస్టర్ తరపున మరి మీ ఇద్దరం మీకు మా యొక్క శుభములు అందజేస్తున్నాము. మే గాడ్ బ్లెస్ us and help us to sail through this new month. God bless you. Thank you.